బంగారం ఇంకా ఎంతవరకు పరుగులు పెడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మీ తాతల కాలంలో ఒక తులం బంగారం, ఒక ఎకరం భూమి. ఈరోజు ఒక తులం బంగారం, ఒక చిన్న ఫ్లాట్, డౌన్ పేమెంట్ కూడా కాదు. అయినా కూడా మనిషి నమ్మకం మాత్రం బంగారం మీద తగ్గలేదు. బంగారం పరుగులు పెడుతుందా? లేదా మన భయాలే బంగారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయా? ఇదే నిజం. ప్రపంచంలో యుద్ధం మొదలైతే, మార్కెట్లు కూలితే, నోట్ల విలువ కరిగితే, మనిషి చేతిలో పట్టుకున్నది బంగారమే. అందుకే అంటారు, ప్రపంచం కాలిపోతే బంగారం మాత్రమే మంటల్లో మెరిసిపోతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క రాత్రిలో విలువ కోల్పోతే మీ మనసు ఎంత బాధపడుతుందో, కానీ మీ చేతిలో బంగారం గాని ఉంటే ఆ బాధలో కూడా ధైర్యం ఉంటుంది. ఏం కాదు, నా దగ్గర బంగారం ఉంది. బంగారం భవిష్యత్తు. నిజమైన కథ. బంగారం వేగంగా ధనవంతులు చేయదు, కలవదు, అమ్మదు. కానీ తరతరాల భద్రతను ఇస్తుంది. నమ్మకాన్ని అమ్మదు, కాలానికి వడపడదు. బంగారం ఎందుకు పరుగులు పెడుతుంది? ఎందుకంటే మనిషి భయం ఇంకా ముగియలేదు. ప్రపంచం ఇంకా స్థిరపడలేదు. డబ్బు ఇంకా నిజం చెప్పలేదు. ఈ మూడు ఉన్నంత వరకు బంగారం ఆగదు. మనిషి భవిష్యత్తును నమ్మకపోతే బంగారాన్ని నమ్ముతాడు. చివరి నిజం ఇదే. బంగారం దేవుడు కాదు, కానీ కష్టకాలంలో దేవుడిలా నడిపిస్తుంది. బంగారం రాజు కాదు, కానీ కాలాన్ని ఓడించే సైనికుడు. అందుకే అడుగుతున్నాను, బంగారం ఇంకా ఎంతవరకు పరుగులు పెడుతుంది? మీ భయం ఉన్నంత వరకు, ప్రపంచం అశాంతం ఉన్నంత వరకు, మనిషి ఆశ ఇంకా బతికున్నంత వరకు బంగారం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.